మనకు ఒక టైం పాస్ అయ్యేదానికి మనం పెట్టుకుంటాము. మనం దీంట్లో ఆదాయం సంపాదించి మనం పెట్టుకోవాలని నేను పెట్టుకోలేదు. కాబట్టి ప్రజాసేవ చేయాలి, 10 రూపాయలు తక్కువైనా పర్వాలేదు అనేసి నేను ఇస్తున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తిరుపతిలో ఒక అద్రిపోయే టిఫిన్ సెక్షన్ అయితే కవర్ చేసాము. దాసరపురంలో అయితే ఉంటుంది. పళని థియేటర్ సందులో వచ్చామంటే దాసరపురం ఏరియా ఉంటుంది. అక్కడ మారియమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది అంకమ్మ టిఫిన్ సెంటర్ అనమాట. ఇక్కడైతే బడ్జెట్లో టిఫిన్స్ ఎవగారు అందిస్తున్నారు. ఎక్కొచ్చేసి బ్యాంక్ ఎంప్లాయ్ అనమాట. 30 ఇయర్స్కి ఎస్బీఐలో చేసి రిటైర్డ్ అయిన తర్వాత టిఫిన్ సెక్షన్ అయితే స్టార్ట్ చేశారు. సో చాలా సంవత్సరాలుగా మనకు తక్కువ కాస్ట్లోనే జనాలకి అయితే అందిస్తున్నారు. స్కూల్ పిల్లలు, ఈ చుట్టుపక్కల పనిచేసుకునే వాళ్ళు హ్యాపీగా తృప్తిగా తినేసిపోతున్నారు అనమాట. అది కూడా కట్టెల పొయ్యి మీద ఇడ్లీ వండుతూ దాంతోపాటు మనకు అరిటాకులో పెట్టి అయితే ఇస్తారు. చట్నీ, సాంబార్, దాంతోపాటు కారం కూడా వేయిస్తారు గైస్. సో చాలా తక్కువ రేట్లతో ఒకరే కష్టపడుకుంటూ ఇన్నేళ్ళుగా సర్వ్ చేస్తున్నారు. సో పూర్తి డీటెయిల్స్ ఆయవ మాటల్లో కూడా తెలుసుకుందాము. ఎందుకు ఇంత తక్కువ రేట్లో అందిస్తున్నారు, అసలు ఏంటి కథ అనేది ఎవరైనా కస్టమర్ మాటల్లో కూడా తెలుసుకుందాం. మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూసి వీడియో స్టార్టింగ్లో లైక్ చేసేయండి. సో చాలా మందికి రీచ్ అవుతుంది వీడియో, మోర్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. ఫ్రెండ్స్, మనతో పాటు ఒక కస్టమర్ ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ అన్న, మీ పేరన్నా? నా పేరు ధనశేఖర్ అన్న. ఓకేనా, మీరు ఎంతకాలంగా వస్తున్నారు? ఇక్కడ మీకు టేస్ట్ ఎలా అనిపించింది? నేను దగ్గర 2.5 years నుంచి వస్తున్నాను. ఇక్కడే కొండపై వర్క్ చేస్తుంటాను. నాకు మార్నింగ్ కంఫర్ట్గా ఉంటుందని, బట్ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇడ్లీ అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా 20 రూపీస్కి 4 ఇడ్లీలు వస్తాయి. అది టేస్ట్ మాత్రం చాలా మంచిగా ఉంటుంది. దాంతోపాటు మనం దోశ కూడా బాగా మంచి టేస్ట్ వస్తుంది. మెయిన్ ఇక్కడ చట్నీ అనేది చాలా ఫేమస్, అంటే నాకు నచ్చింది చట్నీ అనమాట. ఓకే, సో అందుకని ఇక్కడే తింటాం, రెగ్యులర్గా ఇక్కడే తింటాం. ఓకే, మనకి నేచురల్గా వాడతారు, అరిటాకు యూజ్ చేస్తారు. అరిటాకుతో పాటు వాటర్ కూడా మంచిగా మినరల్ వాటర్ ఇక్కడే సప్లై ఉంటుంది. ఓకే, అంటే చాలా తక్కువ బడ్జెట్లో మీకు కంఫర్ట్ అండ్ టేస్ట్ నచ్చి రెగ్యులర్గా వస్తూ ఉంటారు? రెగ్యులర్గా వస్తుంటాను. మన మిడిల్ క్లాస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. మరీ అంత ఎక్కువ హెవీ కాస్ట్ ఉండదు, రీజనబుల్గా ఉంటుంది. ఎక్కువ లేకుండా మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ బిలో మిడిల్ ఎవరైనా హ్యాపీగా వచ్చి తృప్తికి తినేసి వెళ్ళొచ్చు. అవును, 100%. ఓకే, ఓకేనా, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మనతో పాటు అంకమ్మ గారు అయితే ఉన్నారు. ఆమె అనమాట ఈ టిఫిన్ సెక్షన్ రన్ చేస్తున్నది. ఆమె మాటలో పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. హాయ్ అక్క, మీ పేరు అక్క? అంకమ్మ. ఈ అంకమ్మ. ఓకే అక్క, మన హోటల్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఎంత కాలం అయింది? పూర్తి డీటెయిల్స్. 45 ఏళ్ళు పైన అవుతుంది. నేను స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ, 33 ఏళ్ళు సర్వీస్ చేసిన. నేను ఖాళీగా ఉండకుండా ఇది మనం ప్రజాసేవ చేయాలని నేను అన్ని వడలు, ఇడ్లీ అన్నీ 5 రూపాయల లెక్కనే ఈ వరకు కూడా ఇస్తున్నాను. ఓకే, 40 yearsగా తక్కువ రేట్లో అందించాలని చెప్పేసి స్టార్ట్ చేశారు. అవును. ఓకే, మీరు ఎస్బీఐ బ్యాంక్లో 30 years ఎక్స్పీరియన్సా? 33 ఏళ్ళు సర్వీస్ చేసిన. ఓకే, సో సర్వీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టిఫిన్ సెక్షన్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసిన. ఇప్పుడు కొంచెం పెద్దగా రిటైర్డ్ అయినాక కొంచెం పెద్దగా చేసుకున్నా. ఓకే, రిటైర్డ్ అయినాక కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దిగేశారు. అందరు దిగే. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు తక్కువ కాస్ట్లోనే ఇస్తున్నారు. అవును. ఓకే, ఇప్పుడు కూడా కానీ బోండాలు కానీ బజ్జీలు కానీ 5 రూపాయలు, 10కి 6 బోండాలు, 10కి 2 వడలు, 10కి 2 బజ్జీలు అట్లనే ఇస్తున్నాను. అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఇస్తున్నాను. ఓకే, మెయిన్ మీ ఉద్దేశం ఏంటంటే తక్కువ కాస్ట్కి జనాలకు అందించాలన్న ఉద్దేశం ఏంటి? తక్కువ పాటే జనాలకు అందిస్తాము. మనకు ఒక టైం పాస్ అయ్యేదానికి మనం పెట్టుకుంటాము. మనం దీంట్లో ఆదాయం సంపాదించి మనం పెట్టుకోవాలని నేను పెట్టుకోలేదు. కాబట్టి ప్రజాసేవ చేయాలి, 10 రూపాయలు తక్కువైనా పర్వాలేదు అనేసి నేను ఇస్తున్నాను. ఓకే, తక్కువ లాభాలతో మంచి జనాలకి అందరూ తినాలి హ్యాపీగా అని చెప్పి స్టార్ట్ చేశారు. అవును. సో అది ఇలానే 40 yearsగా రన్ అవుతుందా? అవును. ఓకే, మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయవా? ఎగ్ దోశ, కారం దోశ, ఆనియన్ దోశ, సాదా దోశ, పూరి, వడలు, ఇడ్లీ. ఇది మార్నింగ్ సెక్షన్కి ఇవన్నీ దొరుకుతాయి. మార్నింగ్ ఈవినింగ్ ఇడ్లీ, వడ అన్నీ ఉంటాయి, దోశలు అన్నీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్ని నైట్ కూడా ఉంటాయి. నైట్ కూడా ఉంటాయి. అదే పూరి ఒకటి ఉండదు, మిగతా అన్నీ ఉంటుంది. ఓకే, అడిషనల్గా ఈవినింగ్ బోండాలు అవన్నీ వేస్తారా? ఓకే, మన షాప్ టైమింగ్స్
టైం నుంచి నేను 6 నుంచి తెల్లారి 6 నుంచి స్టార్ట్ టిఫిన్ రెడీ చేస్తాను. ఓకే, 6 నుంచి టిఫిన్ రెడీగా ఉంటుంది. చేస్తారు 11 వరకు ఉంటాను. ఓకే, నైట్ 4:30కు 5కు స్టార్ట్ చేస్తాను. ఓకే, రాత్రి 10:30 వరకు ఉంటాము. ఓకే, ఓకే. మీరు తక్కువ కాస్ట్లో ఇస్తూ అది కూడా కట్టెల పొయ్యి మీద ఇడ్లీలు అవన్నీ చేస్తూ ఉంటారు. అవును. ఓకే, అందులోనూ అరిటాకు వాడుతున్నారు. అవును. సో ఇది గొప్ప విషయమనే చెప్పుకోవాలి. ఓకే, మన టిఫిన్స్ నేను కూడా ట్రై చేసి మా ఆడియన్స్కి ఎలా ఉందో చెప్తానవా? కరెక్ట్గా మన హోటల్ లొకేషన్ అడ్రస్ చెప్పాలంటే? అడ్రస్ అంటే పల్లెం ట్యాక్సీ నీరు నేరుగా పల్లెం ట్యాక్సీ డౌన్. ఓకే, పల్లె థియేటర్కి సందులో రావాలి. దాసరి మఠం వచ్చేస్తారు. ఓకే, ఓకే. గుడి వెనకాల. ఓకే, ఓకే. మారమ్మ గుడి వెనకాల. మారమ్మ గుడి వెనకాల. ఓకే, ఎప్పుడైనా మన హోటల్ లీవ్ ఉందా? డైలీ ఉంటుందా? ఎప్పుడు లీవ్లు ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి ఎమర్జెన్సీ అయితే లీవ్ ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా మీరు హాలిడే తీసుకుంటే లీవ్ మిగతా అన్ని రోజులు ఉంటుంది? మిగతా అన్ని రోజులు వర్కింగ్ లోనే ఉంటుంది. ఓకే, ఓకే. మేము కూడా తిని మా ఆడియన్స్కి ఎలా ఉందో చెప్తాము. రండి రండి రండి. తమ్ముడు, నీ పేరేం పేరా? నా పేరు తనీష్. ఓకే, నా టేస్ట్ ఎట్లుంది ఇక్కడ? మనం ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి స్టవ్ల పైన కాలుస్తా అంటారు. ఇక్కడ ఇడ్లీ కట్ల పైన పైన, మళ్ళీ దోశలు స్టవ్ పైన రీజనబుల్ రేట్కి వేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా 30 రూపీస్ 4 ఇడ్లీలు. ఇప్పుడు ఇక్కడ మాత్రం కట్ల పైన కాల్చి మనకి 20 రూపాయలకి ఇస్తున్నారు అన్న. ఓకే, 4 ఇడ్లీ 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అంటే రీజనబుల్ ప్రైజెస్. అంటే కట్టెల పొయ్యి మీద కాబట్టి వస్తూ ఉంటావా? రెగ్యులర్గా వస్తూ ఉంటావా? రెగ్యులర్గా వస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంత బాగుంటుందంటే మనము ఇంకా ఎక్కడ టేస్ట్ చేస్తున్నాము. సాయంత్రం బోండాలు బజ్జీలు అంతా వేస్తూ ఉంటారు. అవి కూడా కొట్ల పైన వేస్తారు. ఓకే, ఇడ్లీలు అన్ని. ఓకే, తక్కువ కాస్ట్లో మంచి టిఫిన్స్ తినాలంటే ఈ ప్లేస్కి వస్తూ ఉంటారు. రావాలి. ఓకే, ఓకే తమ్ముడు. హాయ్ అన్న, మీ పేరన్నా? నా పేరు బాబు. ఓకే, ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది? ఎంతకాలంగా వస్తుంటారు? నేను ఒక 10 సంవత్సరాలుగా వస్తున్నా. కట్టెల పొయ్యి మీద అతి తక్కువ ధరకే రుచి కానీ నీట్నెస్ కానీ అన్నీ పక్క శుభ్రంగా బాగుంటాయి. ఓకే, 10 ఇయర్స్గా తింటున్నారు? ఉన్నా. ఓకే, కాస్ట్ పరంగా మీకు ఎట్లా అనిపిస్తుందా? తక్కువ రేటునా? ఓకే, బయట కంటే కూడా ఇక్కడ చాలా తక్కువ. ఓకే, కాబట్టి రెగ్యులర్గా వస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. విన్నారు కదా ఫ్రెండ్స్, అందరూ ప్రతి ఒక్కరూ పాజిటివ్గానే చెప్పారు. ఇంకా చాలామంది ఇస్తానన్నారు. వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి నేనే ఆపేశాను. సో ఫైనలీ నేను కూడా ఒక డబుల్ ఎగ్ దోశ అయితే ఆర్డర్ చేశాను. మనకైతే నీట్గా పిండి వేసి దాని మీద 2 గుడ్డులు కొట్టేసి, సో ఎర్ర కారం వేసి, ఇంకోటి ఎర్ర కారం దోశకు తని అండ్ మనం తినడానికి అయితే తనిగా 2 రకాలు అయితే చేస్తున్నారు. సో ఇంకా మనకు ఎర్రటి కారాన్ని వేసి మొత్తం స్ప్రెడ్ చేసి అయితే కాల్ చేస్తున్నారు. ఇక్కడ ఆనియన్ కావాలంటే వేస్తున్నారు, అడిగి మరి వద్దంటే వేయట్లేదు. నేనైతే ఆనియన్ కూడా వేయించుకున్నాను గైస్. సో మనకైతే ఈ అవ్వ చూసారు కదా, ఇంత కష్టపడి చాలా తక్కువ రేట్లతో జనాలకి అందిస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో మెయిన్లీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది, స్కూల్ పిల్లలు ఎక్కువ వస్తున్నారు, దాని తర్వాత పని చేసుకునే వాళ్ళు వస్తున్నారు. మార్నింగ్ టైం అయితే ఇడ్లీ మనకు చాలా సేల్ అవుతుంది. ఇడ్లీ, ప్లెయిన్ దోశ, కారం దోశ ఎక్కువ పోతుంది. ఎగ్ దోశ లైట్గా అడుగుతున్నారు. నైట్ టైం అయితే ఎగ్ దోశ మంచి డిమాండ్ అని చెప్పారనమాట. సో ఫైనల్లీ ఇది నేను కూడా టేస్ట్ చేసి ఎలా ఉందైతే చెప్పేస్తాను. నేనైతే డబుల్ ఎగ్ దోశ తీసుకున్నాను. ఆనియన్స్ అయితే వేయించారు, కారంతో పాటు ఆనియన్స్ వేయించారు. ఆనియన్స్ వద్దంటే ఆనియన్స్ అయితే వేయరనమాట. సో చాలా తక్కువ రేట్లతోనే వ్యాపారం వేస్తుంది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నాను కదా, టేస్ట్ అయితే చేస్తాను. సో ఎగ్ దోశలు మార్నింగ్ కన్నా నైట్ ఎక్కువ పోతాయంట. మార్నింగ్ అయితే మ్యాక్సిమం టిఫిన్ మనకి ఇడ్లీ దోశ తీసుకుంటున్నారు, ఇడ్లీ ప్లెయిన్ దోశ. పల్లీల చట్నీ అయితే చాలా గట్టిగా ఇచ్చారు. గట్టి చట్నీ సూపర్గా ఉంది. సో దోశ మీద కారంతో వేసి దాని మీద ఆనియన్ వేశారు కాబట్టి కొంచెం పంటి కింద తగిలినప్పుడు ఇంకా టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది.
టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ గైస్. ఎగ్ దోశ అయితే వేరే లెవెల్. సో చాలా మందికి ఈ స్పాట్ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను. దోశ టేస్ట్ మాత్రం అల్టిమేట్. అందులోనూ మనకు అరిటాకు వాడారు, ప్లాస్టిక్ కవర్స్ వాడకుండా బడ్జెట్లో మెయింటైన్ చేస్తూ ఒక రకమైన ప్రజాసేవ చేస్తూ అని విన్నాం కదా. ప్రజాసేవ చేస్తూ తక్కువ రేట్లతో కట్టెల పొయ్యి మీద ఇంత రుచికరమైన టిఫిన్స్ చాలా బాగుంది. లొకేషన్ వచ్చేసి మనకు తిరుపతిలో పర్లే థియేటర్ సందులో వచ్చారంటే దాసరపురం ఉంటుంది. సో మారియమ్మ గుడి బ్యాక్ సైడే ఉంటుంది అనమాట యాంకమ్మ టిఫిన్ సెంటర్. లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. వీడియో అయితే ఇంత గైస్. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.